హిందీలా హీరోయిన్ కంగనా రనౌత్ కు విజయం బడి చాలా కాలం అవుతున్నది. మంచి ప్రయత్నాలే చేస్తున్నా గానీ పెద్దగా ఫలితం వస్తలేవు. ఇక తను వెడ్స్ మను రిటర్న్స్ కాడికెళ్ళి చాలా సైన్మాలు వేసింది కానీ ఇక అందులో మణికర్ణిక తలైక గిసొంటి మంచి ప్రయత్నాలు చేసినా కానీ ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ఇక ఇటీవలనే ఎమర్జెన్సీతోని ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ సైన్మా ఇట్లా నిరాశనే మిగిలిచింది. ఇక ఇప్పుడు కంగనా ఏ హీరోయిన్ హిందీలో చేయని వినూత్న ప్రయత్నాలు చేసిందంటే ఈమె మాత్రమే ఉన్నది. కనుక కంగనా హిందీలా ఇక దమ్మున్న నాయకి లెక్క అని చెప్పుకోవాలి. అయితే ఇక ఇదంతా మంచిగానే ఉన్నది. ఇక అప్పట్లో కంగనా చేసిన సినిమాలు మంచి హిట్ అయినాయి. ఇక ఇదంతా గతం. ఇక ప్రస్తుతం కంగనా ఏం చేస్తున్నది, ఇవ సినిమాల సంగతి ఏంది అని అంటే ఇక ఆమె ఇప్పటి వరకు ఏ సినిమా ఇంకా సంతకం పెట్టలేదట. కాకపోతే 2 ఏళ్ల క్రితము కంగనా అనుకున్న సైన్మా ఇప్పుడు పట్టాలెక్కిస్తున్నదంట. ఇక విలక్షణ నటుడు మాధవను కంగనా జోడీ లెక్క ఓ సైన్మా తెరకెక్కించాల్సిందైతే ఉన్నదంట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంతవరకు ఆ సైన్మా ప్రారంభం కాలేదంట. ఇక తాజాగా ఈ సైన్మా షూటింగ్ ప్రారంభం కాబోతున్నదని కంగనానే స్వయంగా ప్రకటించిందంట. మళ్ళా విజయ్ ఈ సైన్మా దర్శకత్వం వహిస్తున్నాడంట. అయితే ఈ ఏడాదిలోనే సైన్మా పనులు అన్ని పూర్తి చేసుకొని విడుదల చేసేటట్టుగా సన్నాహాలైతే జరుపుతున్నారంట. అయితే మాధవను కంగనా జోడి మంచి హిట్ జోడి. ఎందుకనంటే తను వెడ్స్ మను కాడికెళ్ళి ఇక వీళ్ళిద్దరి మీద గా పేరు అనేది పడిపోయింది. ఇక 2 భాగాలు గిట్లా గవి మంచి విజయం సాధించినాయి. ఇప్పుడు 3వ భాగంలో గిట్లా వీళ్ళిద్దరు కలయికతోనే సైన్మా రాబోతున్నది. ఇక అది గిట్లా ఈ చిత్రం తర్వాత తెరకెక్కించే అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఇక ఈ సంవత్సరం అయినా కంగనాకి కలిసి వచ్చే సంవత్సరం అవుతుందంటారా, ఇక ఖచ్చితంగా దీనితోనైనా విజయబాట పడుతుందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్ వల్ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.